పవన్ కళ్యాణ్ గారి ఢిల్లీ టూర్ని ఎలా చూడాలి ఏంటి ఇలా రకరకాలుగా ఉన్నాయి. బట్ మనం అంటే ఇంకొక వేలో ఒకసారి మనం చూద్దాం. సాధారణంగా ఇప్పటి వరకు కూడా ఏ రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళినా సరే ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి కావచ్చు, లేకపోతే ఏదైనా టాపిక్ గురించి మాట్లాడేటప్పుడు సంబంధిత మంత్రులతో కలిసి ఢిల్లీ టూర్ వెళ్ళడం, ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులతో అక్కడ భేటీ అవ్వడం సర్వసాధారణంగా మనం చూస్తూ ఉన్నాం. బట్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలోనే ఉండిపోయారు, పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే ఢిల్లీ వెళ్ళారు, అది కూడా ఉప ముఖ్యమంత్రి స్థానంలో అన్నట్టుగా కూడా మనం చూస్తున్న నేపథ్యంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా చూడాలంటారు? పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు. తెలుగుదేశం, బీజేపీ మూడు పార్టీల కూటమి కాబట్టి కూటమిలో వైరుధ్యాలు ఉండడం సహజం. ఆ వైరుధ్యాలు ఉన్నప్పుడు సహజంగా జాగ్రత్తలు తీసుకోకపోతే, ఇండిపెండెంట్ ని కాపాడుకోకపోతే ఆ పార్టీ తదుపరి ఎన్నికల్లో మనుగడ ప్రమాదకరం. ఎన్నికల సమయంలో కుదురుకున్న పొత్తులు ఎన్నికల్లో మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఎందుకంటే ఒకరు ఓట్లు ఒకరు ట్రాన్స్ఫర్ అవుతాయి కాబట్టి ఇద్దరికి ఉభయతారకంగా ఉంటుంది. కానీ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కాలం గడిచేసరికి ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది, ప్రభుత్వం మీద అనుకూలత వస్తుంది. ఈ టైంలో లీడ్ చేసే పార్టీ అనుకూల అంశాలన్నీ వాళ్ళ ఖాతాలు పడిపోతాయి, ఏదైతే లీడ్ చేస్తాయి నెంబర్ 1 పార్టీగా ఉండేది. కానీ వ్యతిరేకత ఉన్నాయి అవి అందరే సమంగా వస్తాయి, మద్దతు ఇచ్చే వాళ్ళకి అందరికీ వస్తుంటాయి. ఇది సహజమైన రాజకీయ పరిణామం. దీని నుంచి పవన్ కళ్యాణ్ గారు ఒక జూనియర్ పార్ట్నరే కదా తెలుగుదేశం పార్టీకి. ఆయన పోటీ చేసింది 21. కాబట్టి సహజంగా ఆయన ఇండిపెండెంట్ని కాపాడుకోకపోతే జనసేన మనుగడ ప్రమాదకరం అవుతుంది. వచ్చే ఎన్నికల్లో మొన్న ఎన్నికల్లో ఏమైంది, జగన్కి వ్యతిరేకించడం చాలు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పవర్లో ఉన్నారు కాబట్టి మీకైనా నాకైనా అందరికీ జగన్ ఎందుకు కలిశారు మీరు అంటే మేము జగన్కి వ్యతిరేకం కలిసామని అంటారు. కానీ 29లో ఆ సిద్ధాంతం కుదరదు. 29లో జగన్కి వ్యతిరేకం కలిసినామంటే ఒప్పుకోరు. మీ సంగతి ఏంటో చెప్పంటారు, పవర్లో ఉంటారు కదా. కాబట్టి ఈ మార్పు జరగబోతోంది కాబట్టి తన ఇండిపెండెంట్ కాపాడుకోవాలంటే ఈ ప్రభుత్వంలో జరిగే సాధారణ విషయాలు తనకు సంబంధం లేనట్టుగా ప్రవర్తిస్తున్నాడు. డైరెక్ట్ గా అనడు. పవన్ కళ్యాణ్ గారి వ్యవహార శైలి ఇప్పుడు ఉదాహరణకు ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రధానమంత్రిని కలిసినాడు. నేను పలానా పోర్టుల గురించి మాట్లాడాను, ప్రత్యేక హోదా గురించి మాట్లాడాను, విశాఖ స్టీల్ గురించి మాట్లాడాను, ప్రధానమంత్రి గారు స్వానుకూలంగా స్పందిస్తున్నారు, ఆల్రెడీ మా ముఖ్యమంత్రి కూడా ఒకసారి కలుస్తున్నారు, నేను కూడా చెప్పినాను. ఇవి చెప్పితే ఆ ఖాతాలో పడిపోతుంది. అవేమి చెప్పకుండా గుమ్మనంగా బయటకు వచ్చేస్తున్నాడు. బయటకు వచ్చేయడం ద్వారా ఏమవుతుంది, సహజంగా మీడియాలో కానీ ప్రజలు కానీ ఏదో మాట్లాడుతున్నారు ప్రధానమంత్రి ఇద్దరు కలిసి. బహిరంగ చెప్పితేనే ఇంకా ఏం మాట్లాడుకుంటారో అని అనుమానాలు వస్తాయి రాజకీయాల్లో. అలాంటిది ఏమి మాట్లాడకుండా పోతే ఏదో మాట్లాడుకున్నారేమో, ఏదో జరగబోతా ఉందేమో, ఇట్లాంటి చర్చ వస్తుంది. దీని అయినా హైప్ క్రియేట్ చేస్తున్నారు. పాయింట్ పాలిటిక్స్ చేయడం కోసం ఇవన్నీ చేస్తారు. ఇక్కడ మనం ఒకటి చూసినట్లయితే చాలా మంది మంత్రులని కలుస్తున్నారు, 1 to 1 కలుస్తున్నారు. 5-10 నిమిషాలు చిట్చాటో పలకరింపులో కూడా కాదు, మినిమం 30 minutes నుంచి 40 minutes వరకు వాళ్ళు కూడా సమయం ఇస్తున్నారు. పోనీ మాట్లాడుకున్నది మీరు అన్నట్టుగా బయటకు వచ్చినది ఏమీ చెప్పట్లేదు. ఏంటి ఈ గోప్యత వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి అనేదే ఇప్పుడు $1 million ప్రశ్న అయిపోయింది ఏపీ ప్రజల మధ్యలో. కాదు అనుకుంటారా? ఒకటి ఊహాజ ఏంటంటే ఆయన రాష్ట్ర సమస్యలన్నీ చర్చిస్తాము అని అంటే చంద్రబాబు నాయుడు గారిని బైపాస్ చేసినట్టు అయిపోతుంది. ఇప్పుడే కూటమిలో తేడాలు వచ్చేస్తాయి. ఈ గోప్యతను పాటిస్తున్నారు. రెండో పాయింట్ ఏంటంటే లోపల అరగంట మాట్లాడినాడు, 40 నిమిషాలుగా వాళ్ళిద్దరే తప్ప మనకు తెలియదు. ఎందుకంటే ప్రధానమంత్రి కార్యాలయంలో బోల్డ్ అన్ని గేట్లు ఉంటాయి. ఆ ఏ గట్టి కాడ కూర్చున్నాడో నాకు తెలియదు. ముఖ్యమంత్రి దగ్గరకు పోతే ఛాంబరు, పిఎస్ అందరూ ఉంటారు. నేను పిఎస్ దగ్గర కూర్చున్నాడు, మీరేమనుకుంటారంటే పురుషోత్తర రెడ్డి పోయినాడు, అరగంట నుంచి మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రితో అనుకుంటారు. నేను 5 నిమిషాలు మాట్లాడిన అరగంట నాకు ఆయన తప్ప ఎవరే తెలియదు. ఏ కేంద్ర మంత్రితో మాట్లాడినా మామూలు కింద జగన్మోహన్ రెడ్డి కలిసినప్పుడు, చంద్రబాబు గారు కలిసినప్పుడు మాకు చంద్రబాబు గారు కలిశారు, జగన్ కలిశారు, ఈ అంశాలు చర్చించినాం అని ట్వీట్ చేస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారి ఆ ట్విట్టర్లో ఏం కనపట్ల, అంటే ఏమీ చర్చించలేదా అనే ఒక అనుమానం వస్తుంది. రెండో పాయింట్ నేను బలంగా నమ్ముతుంది ఏంటంటే రాజ్యసభ సీట్లు 3 ఇప్పుడు జరగబోతున్నాయి కదా, ఈ 3లో మనం కూడా ఒక వాటా తీసుకున్నాము అని ఏమైనా చర్చించుతున్నారా అనే ఒక చిన్న అనుమానం. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి 120-130 సీట్లు పై చేరుకున్నాయి కాబట్టి ఇంకా ఆయన ఎవరికి ఇకపోయినా గెలుస్తాడు. కానీ సాధ్యం కాదు కదా. మనకు వచ్చే ప్రతి పదవుల్లో నా వాటా ఏంటి అనే దగ్గర స్టార్ట్ అయ్యి ఇప్పుడు రాజ్యసభలో నా వాటా ఏంటి అన్నాడు. తెలుగుదేశం ఉన్నారు 3 రాజీనామా చేసి మనం 3 గెలుద్దాం అనుకున్నారు వాళ్ళు. పాపం ఆ 3లో ముగ్గురికి 3 అడుగుదామన్నారంటే ఏమైపోతుంది పాపం, ఇంత కష్టపడి పాపం ఒకటి వస్తుంది వాళ్ళకి. అందువల్ల రాజ్యసభ సీటు ఒకటి ఖచ్చితంగా చర్చనీయాంశంగా ఉంటుంది. రెండోది ఎట్లా ఇండిపెండెంట్ గా ఉండాలి, తెలుగుదేశంతో ఉండాలి
కానీ మనం ఇండిపెండెంట్గా ఉండాలి, ఆ మరకలు అంటించకూడదు, మనం జాగ్రత్తగా ఉండాలి. ఏది చేసినా బీజేపీ నాయకులు కేంద్ర ప్రభుత్వం పవన్ కళ్యాణ్తోనే చేసిస్తుంది, వాళ్ళు సొంతంగా వచ్చి చేయరు. పవన్ కళ్యాణ్ మళ్ళీ ఏదైనా ఇద్దరు మీద తెగేదాకా వచ్చింది అనుకో, అప్పుడు పెద్ద మనుషుల్లాగా వచ్చి ఇద్దరిని సర్దుతారు. కాబట్టి బీజేపీ పవన్ కళ్యాణ్ గారితో ఒక వెపన్ లాగానే వాడతారు, పాజిటివ్ ఆర్ నెగిటివ్. కాబట్టి పొలిటికల్ గా బీజేపీకి ఒక వెపన్ గానే పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. ఆ విషయాలు అంటే ఇవన్నీ ప్రధానమంత్రి చర్చించారు, ప్రధానమంత్రి ఎంతో చర్చించారు మనం చెప్పలేము, కానీ జనరల్ గా వాళ్ళ స్ట్రాటజీస్ అట్లే ఉంటాయి. ఇది ఖచ్చితంగా కూటమికి కొంత రాంగ్ సిగ్నల్. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారితో వెళితే రైట్ సిగ్నల్, కానీ చంద్రబాబు గారితో పోకుండా ఒంటరిగా వెళ్తే ఒక రకంగా ఇదేదో జరగతా ఉంది, జరిగినా జరగకపోయినా జరుగుతా ఉంది అనే రాంగ్ సిగ్నల్ వెళ్ళడానికి మాత్రం ఇట్లాంటి పర్యటనలు ఉపయోగపడతాయి. అండ్ మరీ ముఖ్యంగా మీరు అన్నట్టుగా చాలా మందిలో మేబీ రాజ్యసభ సీటును అన్న నాగబాబు గారికి ఇప్పించే ఉద్దేశంతోనే, అంటే రాష్ట్ర ప్రయోజనాల గురించి కాదు కానీ పర్సనల్ ప్రయోజనం కోసమే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అన్ని రోజులు ఢిల్లీలో ఉండిపోయారు, వివిధ శాఖల మంత్రులతో కలుస్తున్నారు అనేది కొంత ఊహాగానం చాలా మందిలో ఉన్నమాట, వాస్తవమే కూడా, చాలా మంది అదే అనుకుంటున్నారు కూడా. కానీ నాగబాబు గారు స్పందన చూసారా సోషల్ మీడియాలో? నా నాయకుడు నిస్వార్థం లేని నాయకుడు కాబట్టి మాకు ఎలాంటి పదవులు మేమైతే ఆశించడం లేదు, ఆయన వెంటే నేనున్నాను, నేను అడుగులు వేస్తున్నాను అంటూ కూడా ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరి ఇక్కడ ఇంకొకటి కూడా గమనించవచ్చు, రాజకీయాలు ఇదంతా కామనే, మాకు ఏ పదవులు వద్దు అంటారు కానీ ఇస్తే మాత్రం తీసుకుంటారు కదా. ఎలా చూడాలి నాగబాబు గారి ట్వీట్ ఆర్ సోషల్ మీడియాలో పోస్ట్? ఇప్పుడు నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నారా అధికారంలో ఉన్నారా తెలియదు. పాయింట్ ఏంటంటే నాగబాబు గారిని ఎవరు అడిగారు మీరు పదవులు ఆలోచిస్తున్నారని? ఆయన ఢిల్లీకి వెళ్ళాడు కాబట్టి 3 రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతాయి కాబట్టి రాజ్యసభ సీట్ ఏమన్నా మన వాటా ఏంటి అడుగుండొచ్చు. ఇది సహజంగా తప్పే ఉంది, బీజేపీ కలిసి అడగదామని అనుకుండొచ్చు. 2 సహజంగా ఈరోజు జనసేనలో కానీ ఏ పార్టీలో అయినా ఒక హార్డ్ కోర్ వాళ్ళకే ఇస్తారు రాజ్యసభ సీట్. అప్పుడు టీటీడీ చైర్మన్ కూడా నాగబాబు గారికి ఇస్తారేమో అన్న ప్రచారం జరిగింది. నాగబాబు గారు ఆ పార్టీలో యాక్టివ్ కదా, ఆయన ఇన్యాక్టివ్ కాదు కదా. ఆయన ఏమన్నా వాళ్ళ అన్నయ్య మాత్రమే కాదు, పార్టీలో కూడా యాక్టివ్ ఉన్నాడు, ఆయన కాంట్రిబ్యూషన్ ఆయన చేసినాడు. కాబట్టి రాజ్యసభ సీటు ఆయన చర్చ వస్తే పార్టీ నిర్ణయిస్తుందని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ గారు జాతీయ స్వభావం, నిస్వార్థం, రాజ్యసభ సీటు ఉంటే నిస్వార్థం, ఉప ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా నిస్వార్థం ఉండొచ్చు కదా, అది కూడా తెలియవచ్చు కదా, అది కూడా ఎందుకు. కాబట్టి రాజ్యసభలో తీసుకొని పార్లమెంట్లో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నం చేయొచ్చు కదా, అది కూడా స్వార్థం ఏం కాదు కదా. కాబట్టి మాకు పదవులు వద్దు అనడం ఒక ఫ్యాషన్ గా మారిపోయింది. కానీ పదవులు వద్దు అనేది ఉంది, పదవి అనేది ఒక బాధ్యత. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి కావాలి కాబట్టే కదా ఇన్ని చర్చ జరుగుతుంది, ఇన్ని ఇట్లా జోక్యం చేసుకుంటున్నాడు. మీరు కూడా రాజ్యసభకి జరుగుతుంది, ఒకవేళ మీ పేరుందా లేదా, జనసేనకి ఇస్తారా లేదా మీ అంతర్గత వ్యవహారం. రెండోది ఎవరు రాజ్యసభ కోసం నాగబాబు గారు ఏదో చేసేస్తున్నాడు అని ఎవరు ప్రతిపక్షాలు ఏమనట్లేదే. కాబట్టి ఆయన ఎందుకు ఉలిక్కి పడుతున్నాడో తెలియదు. కాబట్టి ఉలిక్కి పడుతున్నాడంటే చర్చల్లో ఉందని అర్థం అనుకోవచ్చు. కాబట్టి ఒకవేళ రాకపోతే నేను ముందే చెప్పినా, వచ్చినానంటే నాగబాబు గారికి వచ్చింది అనుకోండి రాజ్యసభ, ఇది బాధ్యతగా తీసుకుంటాను, రాకపోతే నేను ముందే చెప్పాను కదా మీరు రాసుకున్నాను నన్ను ఏం చేయమంటారు అని చెప్పడం కోసం ఏమైనా ముందే ఒక ఎక్స్ లో స్పందించినాడా నాకు పదవులు గదవులు ఏమి వద్దని అనేది ఈ ఎక్స్ లో చూసి రాజ్యసభ వీరు కదా. కాబట్టి 2 పాయింట్ పనికి వస్తుంది, వస్తే తీసుకుంటారు, రాకపోతే నేను ముందే చెప్పాను నాకు పదవులతో అవసరం లేదు, మీరే రాసుకున్నారు, మీరే ఆడవని చెప్తారు. ఓకే. అండ్ ఏపీ ప్రజల మధ్యలో కావచ్చు, అది బాహటంగానే చెబుతున్న కొందరి మాట, పేరుకే రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పటికీ కూడా పరిపాలనా విభాగం ఎవరికి ఏ స్థానాలలో ఎవరిని కూర్చోబెట్టాలి, ఎవరికి ఎలాంటి పదవులు ఇవ్వాలి, ముఖ్యంగా మంత్రి పదవులు కావచ్చు, లేకపోతే టీటీడీ చైర్మన్ లాంటి పెద్ద పెద్ద పదవులు కావచ్చు, ఎవరికి ఇవ్వాలనేది మాత్రం ఈ డిసైడింగ్ ఫ్యాక్టర్ అంతా లోకేష్ గారి ఆధ్వర్యంలోనే ఆయన మాట ప్రకారమే జరుగుతుంది అని ఓపెన్ సీక్రెట్ గానే మాట్లాడుకుంటున్న నేపథ్యంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నిజమే అంటారా? మీకేమనిపిస్తుంది? నిజమో అవునో కాదో నాకు సమాచారం లేదు, కానీ నిజం అవుతుందని నమ్ముతున్నా. అది జరగడం సహజం. ఎందుకంటే చంద్రబాబు గారికి 80 years దగ్గర పడింది. వచ్చే ఎన్నికల్లో లోకేష్ గారి నాయకత్వంలో వెళ్ళాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న తీవ్ర వ్యతిరేకతలు గెలిచిపోయినారు, కానీ 3 సార్లు ముఖ్యమంత్రి అయినా ఇంకా మళ్ళీ ఎందుకని చర్చ వస్తుంది. రేపు వయసు అయిపోయింది, పవన్ కళ్యాణ్ గారి వయసు 50 చుట్టూ, జగన్ గారి వయసు 50 చుట్టూ, ఇంకా 80 ఏళ్ళు 85 ఏళ్ళు వస్తా ఉంటే అంత బాగుండదు. రెండోది చంద్రబాబు గారి రాజకీయ ఏకైక వారసుడు ఆయనకు అమ్మాయిలు లేరు, అబ్బాయిలు లేరు, ఒకే కొడుకు. కాబట్టి అనివార్యంగా ఆయన ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మన లోకేష్ గారు ఆ పాత్ర తీసుకొని ఉండడం సహజం అంటున్నాను. తీసుకునడం లేదు నాకు తెలియదు, అట్లాంటి వార్తలు వినపడుతున్నాయి. బట్ తీసుకోవడం రాజ్యాంగ వ్యతిరేకం కదా,
ఇది కరెక్టా తప్ప అని చాలా సిద్ధాంతాలు చెప్పొచ్చు, కానీ ఒక రాజకీయ సహజమైన విషయం లోకేష్ ఆ బాధ్యత తీసుకుంటాడు. తీసుకోవాల్సిన అవసరం కూడా ఆ పార్టీకి ఉంది. తటిక్కుమని రేపు చంద్రబాబు రిటైర్ అయిపోతే వచ్చి ఏం చేస్తారు ఈయన? పైపించి ఒక పక్క జగన్ ఒక వెపన్, పవర్ఫుల్ లీడర్ యంగ్, ఇంకో పక్క పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ వెపన్, మూడో పేరు ఇంకొక పవర్ఫుల్ వెపన్ గా లోకేష్ తయారు కావాలి. తయారు కావాలంటే అధికారం మీద ఆయన పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ మీద పెత్తనం చేస్తారు, అధికారంలో వచ్చినప్పుడు అధికారాన్ని ఆయనకి ఇస్తే కదా అందరూ ఆయన చుట్టూ చేరతారు. ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాడితే ఆయన చుట్టూ చేరతారు, అధికారంలో ఉన్నప్పుడు పవర్ ఎవరి చేతిలో ఉంటే వాళ్ళు చుట్టూ తిరుగుతారు. ఇంకా చంద్రబాబు చుట్టూ తిరుగుకుంటూ లోకేష్ ని పక్కన పెట్టేస్తే ఆయన ఎప్పుడు ఎదగాలి? అటు ఖచ్చితంగా నైతికమా అనైతికమా రాజ్యాంగం అవన్నీ పక్కన పెడితే రాజకీయంగా లోకేష్ గారి చేతిలో పార్టీ అదేవిధంగా ప్రభుత్వం ఉండడం అనేది ఒక సహజమైన పరిణామం. దాన్ని ఆయన ఎఫెక్టివ్ గా చేసుకుంటాడా లేదని చూడాలి. బహుశా లోకేష్ గారు బయటికి ఎక్స్పోజ్ అవుతున్నట్టుగా కాకుండా ఇంటర్నల్ గా ఎఫెక్టివ్ గా ఉంటాడని నేను ఎప్పుడు మాట్లాడలే. ఆయనతో బయటికి కొంచెం మాటలు తీరు ఎక్స్పోజర్ లో కొంచెం నెగిటివ్ ఎక్స్పోజ్ వచ్చింది, అంత ఎఫెక్టివ్ గా ఉండడు అనేది మాటల్లో అంత స్టఫ్ ఉండదు అనిపిస్తారు. కానీ యాజ్ ఏ పర్సనల్ లోకేష్ బాగా స్టఫ్ ఉన్నాడు, అందరితో బాగా మాట్లాడతాడు, అడ్మినిస్ట్రేషన్ బాగా చేస్తాడు. అడ్మినిస్ట్రేషన్ అంటే ప్రభుత్వం కాదు, అందరితో మాట్లాడుకోవడం డీలింగ్స్ అవన్నీ బాగుంటాయి, లోకేష్ గారు పర్ఫెక్ట్ గా చేస్తాడు అని అంటున్నారు. నాకు కరెక్ట్ తెలియదు, అది చేయాలి కూడా. చేసి పబ్లిక్ ఫిగర్ గా అయితే రేపు ఆల్టర్నేటివ్ లీడర్ అవుతాడు. కానీ లోకేష్ చేతుల్లో ఉండడం పైపించి లోకేష్ చంద్రబాబు కన్నా పవన్ కళ్యాణ్ కన్నా కొన్ని విషయాలు చాలా దూరదృష్టితో మాట్లాడుతున్నాడు. మీకు గుర్తుంటే పవన్ కళ్యాణ్ గారు పవర్ షేరింగ్ అన్నారు ఎలక్షన్ ముందు, గుర్తుందా మీకు? ఆయన 2 ఏళ్ళు ముఖ్యమంత్రి, ఈయన 2 ఏళ్ళు ముఖ్యమంత్రి. ఇది పెద్ద నడిచింది. నడిచినప్పుడు గందరగోళ తెలుగుదేశం పార్టీలో ఏమైపోతుంది, దానికి పర్ఫెక్ట్ ఆన్సర్ చేసింది లోకేష్. చంద్రబాబు గారు చేయలేకపోయాడు. ఆయన అనుభవం ఆయన అనుభవం మంజీలా, ఆయన నవ్వుతూ పోయినాడు. లోకేష్ క్వశ్చనే లేదు, చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి, దీని గురించి చర్చే లేదు. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి ఇవ్వలేదో మళ్ళీ చర్చిస్తామన్నాడు. అది కొంత నెగిటివ్ వెళ్ళిన జనసేనలకి తెలుగుదేశం పార్టీ కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఇప్పుడు చంద్రబాబు కాకుండా ఇంకొకరు ముఖ్యమంత్రి చర్చ వస్తే ఆ పార్టీ బతుందా? అవును. కాబట్టి ఆ రకంగా లోకేష్ మంచి చేసింది. ఇప్పుడు కూడా చూడండి, అమ్మఒడి పథకం వచ్చే సంవత్సరం పరిశీలిస్తామన్నాడు, దాంతో ఆగిపోయింది ఆ చర్చ. లేకపోతే రేపిస్తారా ఎల్లుండి ఇస్తారా రోజు న్యూసెన్స్ ఉంటే చర్చ ప్రభుత్వానికి నష్టం కదా. కొన్ని విషయాల్లో లోకేష్ చాలా పర్ఫెక్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఖచ్చితంగా ఆయన ఆ పార్టీలో ఆల్టర్నేటివ్ లీడర్, ఏకైక వారసుడు చంద్రబాబు నాయుడు కాబట్టి ఆయన చేతిలో అధికారం ఉండడం సహజమైన పరిణామంగా నేను చూస్తాను. అండ్ అదే ఈ సంకేతాలలో మనం కంపేర్ చేసినట్లయితే పవన్ కళ్యాణ్ గారు తను ఏదన్నా మాట్లాడాలనుకున్నప్పుడు చాలా అగ్రెసివ్ గా తన హావభావాలు కావచ్చు, తన మాటల ధాటి కావచ్చు, అగ్రెసివ్ గా వెళుతున్నట్టు మనం చూస్తున్నాం. బట్ లోకేష్ గారు చాలా కూల్ గా కామ్ గా మనకు తెలుసు, ఆయన మాట కూడా కాస్త ఆగి మాట్లాడినా సరే తను ఏం చెప్పాలనుకుంటున్నారు అన్నది సూటిగా చెబుతున్నారు. అది బిహైండ్ ద కెమెరానా లేకపోతే ఎట్లా చెప్పారో అన్నది మీరు అన్నట్టుగా కూడా. సో ఈ సంకేతాలు అందే టీటీడీ చైర్మన్ పదవి కోసం నాగబాబు గారికి ఇవ్వాలి అని అప్పట్లో చాలా పట్టుపట్టినప్పటికీ ఇదే మొండి వైఖరితో లోకేష్ గారు ఉండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చేది లేదు అని ఖరాఖండిగా చెప్పారు. ఇవన్నీ మనకి వినపడుతున్న మాటలు. కాబట్టి ఇప్పుడు అటు నుంచి కేంద్రం వెళ్ళి ఢిల్లీ వెళ్ళి అక్కడ కూర్చుని రాజ్యసభ సీటు తెచ్చుకునే ప్రయత్నాలలో పవన్ కళ్యాణ్ గారు తల మునకలై ఉన్నారు, చాలా గట్టి పట్టుదలతో ఉన్నారు అనేది కూడా ఒక వెర్షన్ ఉంది. ఏమంటారు? అంటే ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. టీటీడీ చైర్మన్ జనసేనకి ఈకపోవడం చాలా రాజకీయంగా కరెక్ట్. ఎందుకంటే జనసేన ఎమ్మెల్యే తిరుపతిలో ఉన్నాడు. ఇంకా టీటీడీ చైర్మన్ కూడా జనసేనకి తెలుగుదేశం ఏం కావాలి. పైపించి రాష్ట్రంలో అత్యంత పట్టున్న నియోజకవర్గం, పలువురు బహుముఖ నాయకత్వం తిరుపతిలో తెలుగుదేశం కన్నది. రామారావు గారు ఇక్కడ ఎమ్మెల్యే గెలిచినాడు, అది మనం మర్చిపోవద్దు. కాబట్టి అలాంటి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు వదులుకున్నారు. మళ్ళీ ఇంక నేను టీటీడీ చైర్మన్ కూడా వదిలేస్తే ఇంకా వాళ్ళ దుకాణం మూసుకోవాల్సింది తెలుగుదేశం. కాబట్టి జనసేన సీట్ ఎక్కిపోవడం తప్పటలేము. ఇక్కడ భవిష్యత్తులో ఏం జరుగుతుందంటే మీరు అడిగిన ప్రశ్నలో భాగంగా పవన్ కళ్యాణ్కి లోకేష్ మధ్య అసలు వైరం స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ స్టార్ట్ అయి ఉంటుందేమో. అంటే అది శత్రుత్వం కాదు, సహజం. ఎందుకంటే ఆల్టర్నేటివ్ లీడర్షిప్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక ఇబ్బంది ఉంది. చంద్రబాబు నాయుడు దగ్గర ఉప ముఖ్యమంత్రి పనిచేయడం చాలా సులభం. ఎందుకంటే 15 సంవత్సరాల ముఖ్యమంత్రి, 15 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడు, ఒక జాతీయ స్థాయి నాయకత్వం ఉన్న వ్యక్తి, ఆయన అనుభవం ఇవన్నీ మాట్లాడేస్తాడు. రేపు వాళ్ళ ఆల్టర్నేటివ్ లోకేష్ ముందు తీసుకొస్తే అప్పుడు పవన్ కళ్యాణ్ ఏడ పని చేయాలి? అప్పుడు ఉప ముఖ్యమంత్రి ఉండలేడు. ఎందుకంటే ఆయన కన్నా చిన్నోడు, వయసులో చిన్నోడు. భవిష్యత్తులో ఇది ఒక సమస్యగా మారుతుంది. తెలుగుదేశం పార్టీ ఏమో చంద్రబాబు నాయుడు గారు ఈ 5 ఏళ్ల కాలంలో లోకేష్ ప్రయోగం చేద్దామా అని అనుకున్నట్టుగా నేను విన్నాను. నాకు రైట్ సమాచారం లేదు, అది సహజం కూడా. ఆయన చేస్తే ఈయన ఏం కావాలి? ఖచ్చితంగా విత్డ్రా కావాలి. ఎందుకంటే ఆయన దగ్గర ఉప ముఖ్యమంత్రిగా పనిచేయడం అయ్యే పనేనా. రెండో పాయింట్ ఏంటంటే అధికారం చంద్రబాబు గారి చేతిలో ఉన్నప్పుడు
పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారిని అడగడం చాలా సులభం. సార్ చూడండి అనొచ్చు. లోకేష్ గారిని ఏమని అనాలి? పవర్ సెంటర్స్ గా ఆయన మారినప్పుడు ఇట్లాంటి అడిగినప్పుడు ఆయన అడగాలంటే ఇప్పుడు అందువల్ల నేను బయట వచ్చి మాట్లాడుతున్నాను. కాబట్టి లోకేష్ యొక్క వయస్సు, లోకేష్ గారి యొక్క భవిష్యత్తు అడుగులు పవన్ కళ్యాణ్కి కొంత ఇరిటేట్ తెప్పిస్తా ఉంటుంది. అది ఇదే వాళ్ళ మధ్య ఉన్న వైరం కాదు, అది సహజం రాజకీయాల్లో. దీన్ని ఎట్టా టాక్టికల్ గా పరిష్కరించుకోబోతారు? ఎక్కడెక్కడోసారి బరస్ట్ అవుతుందా, స్మూత్ గా నడిచిపోతుందా? స్మూత్ నడవాలంటే ఇంకా 5 ఏళ్ళు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉండాలి. మధ్యలో ఏదైనా తేడా వచ్చిందంటే ఖచ్చితంగా లోకేష్ ముందుకు వస్తాడు. లోకేష్ ముందుకు వస్తే ఈయనకి ఇబ్బంది అవుతుంది. ఈ క్లాష్ అనేది భవిష్యత్తులో ఇంకొంచెం పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది.